అందరికీ జేబీ, నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి సాక్షి ఛానల్లోనూ అలాగే వైఎస్ఆర్సీపీ మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ మీద కూడా అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగింది. ఆ దాడి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నిజంగా మనుషులు పుట్టారా లేదా అబద్ధాలు పుట్టారో నాకైతే అర్థం కాలేదు. అంబేద్కర్ గారి విగ్రహం ఒకసారి ఆ విగ్రహం చూపించండి. అసలు దాడి అంటూ జరిగితే దాడి జరిగిందండి, దాడి జరగలేదు అంటలే, కానీ అంబేద్కర్ విగ్రహం మీద జరగలే. ఇక్కడ ఈ పేరు చూపించండి ఒకసారి. మంత్రి వర్యులు అని ఉంది చూడండి. ఈ పక్కన ఎక్కడో జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు రాసుకున్నాడట. జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇక్కడ పేరు రాసిందట. ఆ పేరుని ఎవరో నచ్చనోళ్ళు ఆ పేరు తొలగించారండి. ఎందుకు తొలగించుంటారంటే అంబేద్కర్ గారు విదేశీ విద్యకి ఆయన పేరు తొలగించాడుగా జగన్మోహన్ రెడ్డి. అది నచ్చనోడు ఎవడో అంబేద్కర్ గారి పేరు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించారు. అలా చూపించండి, అక్కడ చూపించారు. అయితే దీన్ని కూడా ఖండిస్తున్నాం మేము ఖచ్చితంగా. ఇలాంటివి కూడా చేయకూడదు. ఆ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరో చూసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ జరిగిన నేరం ఏంటి, అక్కడ జరిగిన తప్పు ఏంటని చెప్పాలి. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి మీద దళితులు చేసిన దాడి. జగన్మోహన్ రెడ్డి ఒక దళిత ద్రోహి కాబట్టి అతను అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది దళితులను చంపించడం జరిగింది. డెడ్ బాడీ డోర్ డెలివరీ చేయడం జరిగింది. అంబేద్కర్ గారిని, అంబేద్కరిజాన్ని కూడా చంపాడు. అతను చంపాడు కాబట్టి ఇక్కడ అతని పేరు ఉండటానికి అర్హత లేదని భావించిన ఎవడో ఒక రకం చెప్పాలంటే వీరుడాడు. అతని పేరు ఎక్కడ ఉండకూడదని చెప్పి అతని పేరు మీద దాడి చేశాడు. ఇది జగన్ మీద జరిగిన దాడిలో చెప్పాలి కానండి, ఇది అంబేద్కర్ గారి మీద జరిగిన దాడి కాదు. అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకుని ఈ రోజున కులాల మధ్యలో, పార్టీల మధ్యలో విద్వేషాలు రేపడానికి ప్రయత్నిస్తున్న సాక్షి ఛానల్ మీద, ఆ వైసీపీ నాయకుల మీద ఇమీడియట్గా 295A 153A విద్వేషాలు రేపే సెక్షన్ కట్టి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే, నిజంగా నేను ఎక్కడో గ్రామంలో ఉన్నాను, ఆ గ్రామంలో ఉన్న అక్కడ వైసీపీకి సంబంధించిన అభిమానులు ఉంటారు కదా, ఎస్సీలు, అన్న ఏంటి మన అంబేద్కర్ గారి మీద దాడి జరిగిందట, ఆ తెలుగుదేశం వాళ్ళు చేశారట, ఇమీడియట్గా మన వాళ్ళు మనం కొట్టుకోవాలని వాళ్ళు కత్తులు ఊరుకున్నారు. అక్కడ ఎక్కడ చూస్తే ఏముందంటే మా జగ్గుపై పేరు ఒకటి లేదు. ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం అలాగే ఉంది, చుట్టూ ఆయన పెట్టుకున్న స్మృతివనం అంతా అలాగే ఉంది. ఈ జగన్ రెడ్డి పేరు మీద దాడి జరిగితే జగన్ రెడ్డి పేరు ఎవడో లాగేసాడని చెప్పాలి, కానీ అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం తప్పు. నా కొడకలారా, మనుషులు పుట్టారా తప్పులు పుట్టారా మీరు? నాకు అర్థం కాదు, అర్థం చేసుకోలేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఎవరైతే అప్పుడే నీలం కండువాలు వేసేసుకొని ఇక్కడ అంతా ఫేకే, ఇక్కడ జరిగిన తప్పుని ఫేక్ ప్రచారం చేశారు. ఆ మీడియా ఫేక్, ఏదైతే సాక్షి ఛానల్ ఉందో అది ఫేక్. ఏదో నలుగురు వైసీపీ కార్యకర్తలకి నీలం కండువాలు వేసి వాళ్ళు వచ్చి మేము ఏదో ధర్నాలు చేస్తున్నాం, నిరసనలు చేస్తున్నాం అంటారు. ఎందుకు ఈ రాష్ట్రాన్ని, అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని ఎందుకు మళ్ళీ సర్వనాశనం చేయడానికి, గొడవలు పెట్టడానికి, వర్గ వైషమ్యాలు రావడానికి ప్రయత్నిస్తున్నారు? కేవలం జగన్ రెడ్డి, దళిత ద్రోహి జగన్ రెడ్డి మీద అతని పేరు మీద జరిగింది దాడి. అయితే అనొచ్చు కొంతమంది, ఏమండి ఇది జగన్ రెడ్డి గారు పెట్టిన పేరు కదా, మరి విగ్రహానికి ఆయన పెట్టాడు కాబట్టి ఆయన పేరు ఉంటే తప్పేటి అన్నారు కొంతమంది. వ్యాలిడ్ పాయింటే. కానీ నేను మాట్లాడుతానండి, వైఎస్ సునీత రెడ్డి గారు ఉన్నారు. సునీత రెడ్డి గారికి ఒకసారి ఫోన్ చేసి, ఏమా వైఎస్ వివేకానంద రెడ్డి గారు విగ్రహం పెడతారట, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి పేరు కూడా వివేకానంద రెడ్డి గారి ఆ విగ్రహం కింద వేసుకుంటారంట అంటే సునీత రెడ్డి గారు ఒప్పుకుంటారా అండి? ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళే చంపి వాళ్ళే విగ్రహం పెడితే ఏంటని. ఇక్కడ అంబేద్కరిజాన్ని చంపింది జగన్మోహన్ రెడ్డి గారు, దళితులను చంపించింది జగన్మోహన్ రెడ్డి గారు, దళితుల 26 పథకాలు రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ గారి కింద ఉండటానికి ఆయన పేరుకి అర్హత లేదని ఎవరో భావించారు. ఆ భావించిన వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, అది కూడా తప్పే. కానీ తప్పుడు ప్రచారాలు మాత్రం చేయొద్దని, ఈ అబద్ధాలకు పుట్టిన తప్పుడు పుట్టిన వాళ్ళకి మేము తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, మహాసన్ మీడియా ప్రతినిధిగా మేము మీకు హెచ్చరిస్తున్నామండి.
మేము డీజీపీ గారిని కూడా కలుపుతాం. ఇలా ఇంత దారుణంగా ఇంత పబ్లిక్గా ఇక్కడ జగన్ రెడ్డి పేరు తీసేస్తే విగ్రహం మీద దాడి జరిగిందని ప్రచారం చేస్తున్న ఆ తప్పుడు యాదవుల మీద మేము డీజీపీ కూడా కంప్లైంట్ ఇస్తాం. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేదాకా అవసరమైతే నిరాహార దీక్ష చేస్తాం. ఈడితో ఎంత నిరాహార దీక్ష. జై భీమ్.